Can you please get me the next flight, please? Yes. Yeah, I can't make this flight. If you can reschedule it. Yes. Oh. Raji is calling. హలో Hi, honey. హాయ్ అండి ఫ్లైట్ దిగేశారా? Sorry, Ra, my flight got delayed. మళ్ళీ ఫ్లైట్ లేటా? ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడం ఎంత అవసరమో తెలుసా వెంకట్ మీకు? Yeah, I know. Sorry, Ra Bangaram. What can I do? Flight got delayed. మీరు డిన్నర్కి వెళ్దామన్నారని నేను వంట కూడా చేయలేదు. ఇప్పుడేమో ఫ్లైట్ డిలే. మీరు ఏ 12 గంటలకో కానీ ఇంటికి రారు. You know what? Let me order your pizza. Let our baby enjoy it too. Don't wait for me. నేను ఇక్కడ ఏదైనా తినేస్తా. Take care of your health and our baby first. ఓకేనా? సరే, బాయ్. ఓకే బాయ్. Finish this. పడుకోమన్నా కదరా బంగారం, మరి ఎందుకు లేచావు? నువ్వు ఎందుకు లేచావు ఇంకా? సారీ రా, తెలుసు కదా ఫ్లైట్ డిలే అయిందని. నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, నువ్వు రెస్ట్ తీసుకో, ఓకేనా? ఇంతసేపు పడుకోకుండా వెళ్ళా రాజీ. పడుకోమంటే నిద్ర ఎలా వస్తుంది వెంకట్? వారం అంతా వెయిట్ చేసేది ఈ క్షణం కోసమే కదా. కనీసం ఈ 2 రోజులైనా కలిసి ఉండాలనే కదా. యా రైట్, బట్ ఇంతసేపు మేల్కొని ఉండటం మన బేబీకి మంచిదా చెప్పు? తెలుసు, కానీ మీరేమో కన్సల్టింగ్ అనుకుంటూ మీరొక దగ్గర నేనొక దగ్గర. ఐఎమ్ ట్రై మై బెస్ట్. చాలా జాబ్స్ అప్లై చేశాను తెలుసు కదా. ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గుడ్ బిల్డింగ్ టు. పిల్లల్ని కనడం కోసం ఇన్నాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాక ఇప్పుడేమో బిల్లింగ్ అంటున్నారు. నాకేమో ఇయర్ ఎండ్ కల్లా ప్రమోషన్ వచ్చేలా ఉంది. ఇప్పుడు జాబ్ మానేస్తే ఇన్ని రోజులు చేసిన సర్వీస్ అంతా వేస్ట్ అవుతుంది. చూడు రాజీ, రోజులు ఇంతకుముందులా లేవు. పిల్లల్ని చదివించాలంటే వేల డాలర్ ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో చదివించాలంటే కోట్లలో సీట్లు కొనాల్సిందే. మీరన్నది కరెక్టే, కానీ మీరొక దగ్గర నేనొక దగ్గర. మరి మన పాప వస్తే? నువ్వేం వరీ కాకు. నేను గణేష్తో మాట్లాడుతుండే. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాబును ఇండియాకి పంపించేశారట. హాయిగా ఉందట, ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా జాబ్ చేసుకుంటున్నారు. డెలివరీ టైం కల్లా మీ పేరెంట్స్ వస్తారు కదా. 6 months పాప మీ మమ్మీతో ఉంటే అలవాటు అవుతుంది. అప్పుడు మనం జాబ్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళతో ఇండియా పంపిస్తే నువ్వు జాబ్ చేసుకోవచ్చు, ప్రమోషన్ నీకు ఉంటుంది, నేను కన్సల్టెన్సీ చేసుకోవచ్చు, ఏ బేబీ సిట్టింగ్ బాధ ఉండదు. యాక్చువల్లీ మీరు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది. ఎందుకంటే నేను మొన్నే పద్మని గ్రౌండ్లో కలిశాను. షీ వాజ్ ఆల్సో టెల్లింగ్ మీ వాళ్ళ పాపని ఇండియా పంపించేసిందిట. తను ఏదో కోర్స్ కూడా చేసిందట. అండ్ షీ ఈజ్ ఆల్సో అప్లయింగ్ ఫర్ జాబ్. నాకు ఎలాగో తొందరలోనే ప్రమోషన్ వచ్చేస్తుంది. అండ్ ఐ రియలీ డు నాట్ హ్యావ్ టు రిజైన్ ఫర్ మై జాబ్. ఇవన్నీ ఆలోచిస్తూ నేనే మీకు ఈ ఐడియా చెప్దాం అనుకున్నా. ఇంతలో మీరే చెప్పేశారు. అబ్బో, అవుచ్.
అయ్యో ఓకే అయ్యో ఓకే. యా ఐఎమ్ ఫైన్. జస్ట్ పాప లోపల తన్నింది. ఇప్పుడే పాలు పడ్డాయి కదా. పాప మన మాటలు విన్నట్టున్నది. ఇండియాకి పంపిస్తామంటే తను తంతున్నట్టున్నది. It's getting too late. Yeah, Good I night. know. We should sleep. Good Yeah. night. మమ్మీ మమ్మీ ఎక్కడున్నావు మమ్మీ? డాడీ డాడీ ఎక్కడున్నావు డాడీ? ఎవరు కనపడరేమి? అమ్మా, నువ్వు క్షణం కూడా నన్ను వదిలి వెళ్ళవు కదా. నీ నిద్రను కూడా లెక్క చెయ్యక నేను నేర్చినప్పుడల్లా పాలు పడుతున్నావు కదా. మరి ఈరోజు ఏమైంది మమ్మీ? పర్చికి పెట్టిన నా దగ్గరికి రావట్లేదు. అసలు ఏమైపోయారు ఇద్దరు? డాడీ, నేను నేర్చినప్పుడు అమ్మ రావడానికి ఒక్క నిమిషం లేట్ అయినా నువ్వు పరిగెత్తుకొచ్చి ఎత్తుకొని లాలించి అమ్మని కోప్పడే వాడివి. మరి ఈరోజు నువ్వు కూడా రావట్లేదు, అమ్మని కూడా తిట్టట్లేదు. ఎందుకు డాడీ మీరు నాకు పెద్ద పెద్ద బొమ్మలు కొనడానికి, బర్త్డేకి పెద్ద గిఫ్ట్ తీసుకురావాలని ఏరోప్లేన్లో వెళ్ళారని తాతయ్య చెప్పారు. తిరిగి మరి ఎప్పుడు వస్తారు మమ్మీ? ప్లే గ్రౌండ్లో అందరూ వాళ్ళ అమ్మ నాన్నలతో ఆడుకుంటున్నారు, నేనేమో తాతయ్యతో ఆడుకుంటున్నాను. ఇక నుంచి నేను ఎప్పుడు తాతయ్య వాళ్ళతోనే ఉండాలా, వాళ్ళతోనే ఆడుకోవాలా? తాతయ్య అప్పుడప్పుడు ఏదో కథలు చెప్తుంటే హాయిగా ఉండేది. మీరు పక్కన లేకుంటే నాకు ఇప్పుడు కథ కూడా వినాలని లేదు మమ్మీ. నాకే బొమ్మలు వద్దు, ఫ్రెండ్స్ కూడా వద్దు, నాకు మీరే కావాలి. మీరు దగ్గరుంటే చాలు. ఎప్పుడు బొమ్మలు కావాలని అడగను. నా బర్త్డేకి కొత్త ఫ్రాక్ కూడా వద్దు, నేను మీతోటే ఆడుకుంటాను. నేను ఇక్కడ ఉండను మమ్మీ, నేను మీతోనే ఉంటాను. నాకంటూ అమ్మా నానే లేరా, నన్నే వేళ వదిలేసెల్లారా. ఎక్కడ ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా? ఓసారి నిన్నే చూడాలనుందమ్మా. ఎక్కడ ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా? ఓసారి నిన్నే చూడాలనుందమ్మా. No, 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 don't cry, baby, don't cry. Raji, Raji, what happened? Raji. డాడీ ఇద్దరు నీతోనే ఉంటారు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు. Raji, what happened? Are you okay? మన పాపండి ఏడుస్తుందండి, వెళ్ళిపోతుంది. తన్ని తీసుకురండి, వెంటనే తీసుకురండి. రాజీ ఆర్ యూ ఓకే? ఏమైతుంది? పాప అంటున్నావు, ఏడుస్తుంది అంటున్నావు. మనకి ఇంకా పాప పుట్టలేదు తెలుసా? ఏమైనా డ్రీమ్ వచ్చిందా? తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అంటారు.
వెంకట్, డాలర్ల మోజులో పడి మనము మమతానుబంధాల్ని, ప్రేమ ఆప్యాయతల విలువల్ని ఎలా కోల్పోతున్నామో తెలుసుకున్న కళ ఇది. కాదు కాదు, పచ్చి నిజం. Are you okay? Feeling all right? ఎస్, ఐఎమ్ ఫైన్, బట్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్. నన్ను ఇప్పుడు ఏమీ అడగద్దు. వెంకట్, మన పాప మనతోనే ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళట్లేదు. మదర్హుడ్ని మించిన ప్రమోషన్ లేదు వెంకట్. మెటర్నిటీ లీవ్ అయిపోయాక నా జాబ్కి నేను రిజైన్ చేసేస్తాను. ఒక మదర్ లాగా మన బేబీని నేనే పెంచుతాను. దట్స్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. నీ ఇష్టం. నిన్నెప్పుడన్నా ఫోర్స్ చేశాను నేను? బ్యాంక్ బ్యాలెన్స్ మోజులో పడి ఇన్నాళ్ళు మనం పిల్లల్ని కనడం కూడా డిలే చేశాము. ఇంకా మనకు పుట్టే పిల్లల్ని మనం ఎప్పుడు చూసుకుంటూ పెంచుకుంటాం చెప్పండి? వాళ్ళు ఎప్పుడు బోర్లో పడతారో, ఎప్పుడు బుడిబిడి నడకలు వేస్తారో, వాళ్ళు కొట్టే కేరింతలు, వాళ్ళ చిలిపి చేష్టలు, ఇవన్నీ మిస్ అయ్యి ఏదో సినిమాలో చూసినట్టు మనం కంప్యూటర్లో చూడాల్సిందేనా? బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని మనం పిల్లల్ని కనడం కూడా ఎంతో డిలే చేశాము. ఇలానే మన సగ వయస్సు కూడా అయిపోయిందండి. అయినా మన పాపతో ఎప్పుడండి మనం సుఖంగా ఉండేది? డాలర్ల మోజులో పడి మనం అన్నీ మర్చిపోతున్నాం. ఒక విషయం చెప్పండి, మన తల్లిదండ్రులే ఇలాగ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచించుంటే అసలు మనం పుట్టేవాళ్ళమా? అయినా ఒక్కొక్క ఫ్యామిలీలో 10 మంది పిల్లల్ని ఏ డాలర్లతో పెంచారండి? మన పేరెంట్స్ మనల్ని కష్టపడి పెంచలేదా? ఐ థింక్ వీఆర్ డన్. వీ షుడ్ యాక్చువల్లీ టేక్ కేర్ ఆఫ్ అవర్ డాటర్ నౌ. కరెక్ట్. ఎస్, నేను అలా ఆలోచించలేదు. గతంలోకి వెళ్తే నువ్వు అన్నది కరెక్ట్. మనమున్న ఈ 10 సంవత్సరాల్లో కలిసింది కొద్ది రోజులే. ప్రాజెక్ట్ పని అని, కన్సల్టింగ్ పని అని, ఎప్పుడో ఫ్రైడే రావడం, ఏ వెకేషన్ తీసుకోకుండా ఉండడం, ఎవరో ఏదో చెప్పారని అది చేయడం. దెర్ షుడ్ బి సమ్ లిమిట్ రాజీ. యూఆర్ నాట్ సెండింగ్ అవర్ డాటర్ ఎనీవేర్. ఇప్పుడే పాప తన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. కొంచెం లేట్ అయింది, షూర్. నేను రేపే సిక్ లీవ్ పెట్టేస్తా. వి విల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ. థ్యాంక్ యూ. సారీ బేబీ, వీఆర్ రియలీ సారీ. ఇక నుంచి నువ్వు మమ్మీ డాడీతోనే పెరుగుతావు. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళము. కడుపు తీపిని కన్న ప్రేమను కాసులు తేగలవా? కడదాకా రాగలవా? కదులుతున్నది కాలమే కాదు, కాళ్ళ కింది నేల కనిపెట్టకుంటే ఎలా? పేగు తెంచుకొని ఇచ్చిన జన్మకు అర్థమంటూ లేదా? అది ఆట బొమ్మ తీరా. మనిషికి మనిషికి బంధం మారుతున్నాను బంధం. మనిషికి మనిషికి బంధం మారుతున్నాను బంధం. విదేశీ దారిన తడారిపోతే ఏమైపోతుంది? ఏ దరికి చేరుతుంది? $7 పూయించగలవు పసి పాపల నవ్వుల్ని, ఇంటింటా వెలుగుల్ని. ఒంటరి బ్రతుకులలోన కాసుల మత్తే మేళ, గడ్డ కట్టిన దుఃఖం రాబందుల బహుమానం. పిలుపు ఇది మలుపు, యాంత్రిక జీవన గెలుపు. పిలుపు ఇది మలుపు, మమతానురాగాల కొలుపు. పిలుపు ఇది మలుపు, యాంత్రిక జీవన గెలుపు. పిలుపు ఇది మలుపు, మమతానురాగాల కొలుపు.